జిల్లాలకు సంబంధించిన వర్గాలుగా విభజన జరిగి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. మీరు చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడండి. అటువైపు ఒక వర్గం ఉంది, ఇటువైపుగా ఇంకో వర్గం ఉంది. అది పోలీస్ స్టేషన్ ఎదుటే ఎంత వీరంగా సృష్టించారు. వాళ్ళ చేతిలో చూస్తుంటే పెద్ద పెద్ద రాళ్ళు. నిజంగా ఆ రాయి కనుక తగిలితే ప్రాణాలు అక్కడిక్కడ కుప్పకూలిపోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక ఆ రాయి తలపైన పడితే వెంటనే తల బద్దలైపోయే అవకాశం కూడా ఉంది. అంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని మధ్యలో పోలీసులు ఉంటే ఎంత చెప్పినా వినకుండా పోలీసులపైన కూడా కొంత వాళ్ళు రాళ్ళు విసిరే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక పోలీస్ అధికారి వచ్చి వద్దమ్మా అని చెప్పి ఆవిడని ఆపే ప్రయత్నం చేస్తుంటే ఏమాత్రం ఆగకుండా ఆ రాళ్ళు ఇంకా విసురుతూనే ఉంది. ఆ రోడ్డుపై వెళ్ళేటువంటి వారికి ఎవరికైనా రాయి తగిలినా కూడా వారు ప్రాణాలు అక్కడెక్కడ కోల్పోవాల్సి వస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు వారి చేతిలో చూడండి, అంత పెద్ద రాళ్ళు విసురుకుంటున్నారు. కారప్పొడి తీసుకొచ్చి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉన్నారు. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. సో ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. నంద్యాలలో నడి రోడ్డు పైన పోలీస్ స్టేషన్ ఎదుటే రెండు వర్గాల ఉన్నటువంటి ఈ హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నిజంగానే వారి చేతిలో రాళ్ళు చూడండి, మీరు చూసారు కదా, కారపొడి రాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీరంగా సృష్టించారు. నిజంగా ఆ రాయి కనుక ఎవరైనా సామాన్య రోడ్డుపై వెళ్ళేటువంటి వ్యక్తి కనుక తాగి ఉంటే డెఫినెట్గా ప్రాణాలు కోల్పోయేవాడు, డెఫినెట్గా అక్కడక్కడ కుప్పగూలిపోతాడు. సో అక్కడ పక్కన వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వాటిపై తగిలినా కూడా అవి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయేవి. ఏమాత్రం పోలీసులు చెప్పిన వినకుండా ఇక్కడ చూడండి, ఏకంగా చెప్పులు, రాళ్ళు, కారం పొడి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ చూడండి, ఒక పెద్ద రాయి కనబడుతుంది కదా, చేతిలో మోసేంత బరువు గల ఆ రాయి తీసుకొని ఎదుటి వాళ్ళపై విసురుతున్నారంటే నిజంగా ఎదుటి వాళ్ళకి తగిలిన మధ్యలో అక్కడ కార్లు కనబడుతున్నాయి, కార్లపై పడిపోయినా సామాన్య వ్యక్తులు ఎవరైనా రోడ్డుపైన వెళ్తున్నటువంటి ఆ వాహనదారులకు కానీ నడుచుకుంటూ వెళ్ళే వారికి తగిలినా కూడా ప్రాణాలు కుప్పకూలిపే అవకాశం ఉంది. సో ఇరు వర్గాల మధ్య అసలు డబ్బు విషయమే ఇద్దరి మధ్య ఈ వివాదానికి కారణమట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ హుసేన్ అందిస్తారు. హుసేన్, ఏంటి రెండు వర్గాలుగా విభజన జరిగి రెండు వర్గాలుగా విడిపోయి చాలా దారుణంగా రోడ్డుపైనే వీరంగం సృష్టిస్తున్నారు. అసలు కారణం ఏంటి? పోలీస్ స్టేషన్ ఎదుటకు వచ్చి ఈ రకమైనటువంటి హల్చల్ చేయడానికి గల కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, నంద్యాల జిల్లాలో ప్రతి ఏడాది కూడా హిజ్రాల్లో రెండు గ్రూపులుగా కొట్టుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కొన్నేళ్ల నుంచి కూడా
పాణ్యం సంబంధించినటువంటి హిందూ అనేటువంటి ఈ హిజ్రా గ్రూపు, మరోవైపు నంద్యాలకు సంబంధించినటువంటి వినీత గ్రూపు ఆధిపత్య పోరు నడుస్తుంది ఈ రెండు గ్రూపుల మధ్య. గతంలో కూడా ఒక ఇల్లు కొనుగోలు చేసినటువంటి క్రమంలో ఇద్దరు ఆ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఒకరికొకరు కొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూసాం. తాజాగా పాణ్యం సంబంధించినటువంటి హిజ్రాలు ఆ హిందూకు సంబంధించినటువంటి హిజ్రా గ్రూప్ అంతా కూడా నంద్యాలకు వచ్చి యాచిస్తా ఉన్నారు, షాప్ టు షాప్ కలెక్షన్ చేస్తున్నారు. ప్రతి వారానికి ఒకసారి వచ్చి తమకు వచ్చేటువంటి కలెక్షన్లను కొల్లగొట్టుకొని పోతున్నారు అనేటువంటి దీనిపైనే ఆ వినీత వర్గము ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్నటి రోజున సాయంకాలం 7 నుంచి 7:30 సమయంలో పోలీస్ స్టేషన్ ఎదురుగే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కారం పొడి చల్లుకున్నారు, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకుని కొట్టుకునేటువంటి మన విజువల్స్ కూడా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కేవలము హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు, ప్రాంతాల మధ్య, అంటే ఒక ప్రాంతం వారు మరో ప్రాంతంలోకి వచ్చి అక్కడ షాపుల దగ్గర ఎలాంటి వసూలు చేయకూడదు అనేటువంటి వసూలు చేయరాదని పెద్ద సంఖ్యలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు. ఎందుకంటే వారానికి ఒకసారి తమ యొక్క మనుగడ కోసం తమ యొక్క ప్రతి అంటే వాళ్ళు చేసేటువంటి ఖర్చుల కోసము వారము షాపుల వద్ద తిరిగి ఆ షాప్ వాళ్ళు ఇచ్చినటువంటి వసూళ్లు ఏవైతే ఉన్నాయో ఆదాయ మార్గమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గము. ప్రతి వారం కూడా వీరంతా కూడా నంద్యాలకు వచ్చి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి షాపుల వద్ద, పెద్ద పెద్ద కిరాణా కొట్ల వద్ద పెద్ద షాపు ఈ వసూళ్లు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పాణ్యం సంబంధించినటువంటి హిందూ వర్గం ఆ హిజ్రాలు కూడా ఈ అక్రమంగా తమ ప్రాంతంలోకి వచ్చి తమ ఆదాయాన్ని కొల్లగొట్టేలాగా తమ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నారు, మీరు రావద్దండి అనేసి అనేక దఫాలుగా రెండు గ్రూపులు కూడా ఒకరిపై ఒకరు మాట్లాడుకున్నారు, మరోసారి దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఒక సంవత్సరం క్రితం మనం చూసాము, హిందూ అనేటువంటి హిజ్రా మీద సొంతంగా ఇల్లు కట్టుకున్నారు, అందమైనటువంటి భవనం నిర్మించుకున్నారు, ఇది అక్రమంగా కట్టుకున్నారు, మా ఆదాయాన్ని కొల్లగొట్టి కట్టుకున్నారు అనేటువంటి దాని మీద కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది, గొడవ జరిగింది, ఘర్షణ జరిగింది, ఒకరికొకరు హత్యాయత్నం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా, అంటే కత్తులతో దాడి చేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఫిర్యాదులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి హిజ్రా గ్రూపుల మధ్య నడుస్తున్నటువంటి వివాదము. అయితే ఇది ఒకటే కాదు, ప్రతి చోట అంటే ప్రధానమైనటువంటి రహదారుల్లో ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయో ఆ స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా ప్రతిరోజు లేదంటే వారానికి ఒకసారి ఆ స్పీడ్ బ్రేకర్ల వద్ద హిజ్రాలు నిలబడి వచ్చిపోయేటువంటి వాహనాలను ఆపుతూ అక్కడ వాళ్ళతో వసూలు చేస్తూ వాళ్ళు ఇచ్చింది తీసుకునేటువంటి పరిస్థితి కొంతమంది ఉంటే, మరికొంతమంది కొంత అరాచకం సృష్టించేటువంటి వాళ్ళు హిజ్రాల ముసుగులు కొంతమంది తమ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగా, హిజ్రాలకు మంచి చెడ్డ పేరు తెచ్చేలాగా కొంతమంది కావాలనేటువంటి ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మిస్బిహేవ్ చేస్తూ వచ్చినటువంటి ప్రయాణికుల పట్ల లేకపోతే ఆ షాపు యజమానుల పట్ల మిస్బిహేవ్ చేస్తూ ఎవరైతే డబ్బులు ఇవ్వకపోతే వారి పట్ల వారు మొత్తం బట్టలు ఇప్పేసి అక్కడే ఇది చేయడం, లేకపోతే వర్ణించలేనటువంటి భాషలో తిడుతూ వెళ్ళిపోయేటువంటి కొంతమంది హిజ్రాలు ఉన్నారనేసి ఆ హిజ్రా గ్రూప్స్ లో కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. మేము వాస్తవంగా మాకు ఉన్నటువంటి ఈ